చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నాము. మనం గత 2 దినాలుగా ఈ 17వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ ధ్యానం చేస్తున్న క్రమంలో లెర్నింగ్ క్రైస్ట్, క్రీస్తుని నేర్చుకోవడం, చిత్తవృత్తిలో నూతనపరచబడడం, మన అంతరంగంలో నూతనపరచబడడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఆయన నేర్చుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఉదాహరణకు నేను ఇలా అంటాను, మనం ఒక పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు మనకంటే ముందు ఒక వ్యక్తి ఏం చేశాడో ఆ పరిస్థితిలో మనకు తెలిస్తే మనం కూడా అలా చేయడానికి అవకాశం ఉంది. మన ముందు ఎవరు ఒక మాదిరి లేకపోతే మనం చేయలేము. ఉదాహరణకి ఇలా అంటాను, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజులే, ఆ రోజుల్లో ఒక కాలేజీలో, మేమున్న కాలేజీలో అప్పటికి ఆయన డిమాన్స్ట్రేటర్గా పనిచేస్తున్నారు. ఆయన మా రైల్వే కోర్స్ వెనక వెళుతుండేవాడు. వెళుతూ, తమ్ముడు నువ్వు రావచ్చు కదా మందిరానికి అని అడిగేవాడు. తమ్ముడు రావచ్చు కదా కనపడినప్పుడల్లా తమ్ముడా బాగున్నావా అని అడిగేవాడు. ఒకరోజు ఆయన బాధ తట్టుకోలేక నేను మందిరానికి పోయాను. తట్టుకోలేక ఇంటర్మీడియట్ అయింది. వెళ్ళి వెనక్కి కూర్చున్నాను. ఆయన వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. నేను మందిరం కట్టడం కోసం ఐరన్ కొనడానికి వెళ్ళాను. ఐరన్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఐరన్ షాప్ అయినా, సార్ 2 ధరలు సార్ అన్నాడు. 2 ధరలు ఏంటి అన్నాను. ఒక ధర ఇంత ఉంటుంది సార్, ఇంకొక ధర ఇంతే ఉంటుంది సార్. ఎందుకని? ఒకటి ఎక్కువ ఎందుకుంది, ఒకటి తక్కువ ఎందుకుంది అని. ఏం లేదు సార్, మొదటిదైతే బిల్లు ఇస్తాం సార్, ఆ బిల్లులో ట్యాక్స్ ఉంటుంది సార్. రెండవ బిల్లు ఇవ్వం సార్, దానికి ట్యాక్స్ ఉండదు సార్ అన్నాడు. నేను వింటున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఎవరనుకుంటున్నావు నన్ను? ఎవరు దైవ సేవకున్నాయా? ప్రభుత్వానికి వెళ్ళవలసిన ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకి కనుకుంటున్నాను. లేదు, ట్యాక్స్ ఎంత ఉంటే అంతా వేసి నాకు బిల్లు ఇవ్వు, కానీ నువ్వేం తగ్గించనక్కర్లేదు అన్నాను అన్నాడు. ఇప్పుడు నాకేం దొరికింది? ఒక మోడల్ కదా. ప్రతి పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి అనే దానికి మనకు ఒక మాదిరి అవసరం. ఆ మాదిరి మనకు ప్రభువులో కనిపించింది. పౌలు గారు ప్రభువుని నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారో ఉదయకాలం కొంతమేర చూశారు. ఆయన తాను రిక్తునిగా చేసుకోవడం చూశాడు. చూసిన వాడు దాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు 2వ భాగం దగ్గరికి వెళదాం. దయచేసి మీరు చూడండి. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన, అందరూ చదవాలి కదా, మరియు ఆయన ఆకారమున్న మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన మీ పాదాల సమీపానికి మరోమారు మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు అయిన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. లేఖనంలో నుంచి మీ దాసుని ద్వారా మీరు జీవాన్ని ప్రవహింప చేస్తారని, మీ వాక్యం వెల్లడి అవుతుందని, మీ వ్యక్తిత్వాన్ని మేము నేర్చుకోగలుగుతూ మీరు ఎలాగో జీవించారు, మీరు ఏ రీతిగా పౌలు గారికి అర్థమయ్యారు, ఆయన మిమ్మల్ని అనుసరించి ఏ రీతిగా నడిచాడు, ఆ రీతిగా మేము కూడా నేర్చుకుని నడవడానికి ఈ రాత్రిని మీరు మాకు ప్రతిష్ఠించండి. వెనుక మాట్లాడవలసిన తమ్ముడిని బలపరిచి మరింత ఘనంగా మీరు వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపి నీ శిరోచాటును మరుగుపరచమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఉదయకాలం ప్రభు దగ్గర నేర్చుకున్న మొదటి పాఠాన్ని చూశాను. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు ఇదంతా ఎందుకు? ఉదయకాలం చెప్పాను, తన ప్రియ కుమారుని నా యందు బయలుపరచ
ఉద్దేశించినప్పుడు, తన ప్రియ కుమారుని నా యందు బయలుపరచను ఉద్దేశించినప్పుడు తండ్రికి అభిష్టం ఏమో చెప్పండి? పౌలులో తన ప్రియ కుమారుని ప్రపంచానికి ఆయన బయలుపరచాలనుకున్నాడు. అదే ఉద్దేశం ప్రతి విశ్వాసి ఎడల ఆయనకుంది. ప్రభు యొక్క అత్యున్నతమైన ఒక స్టేట్మెంట్ ని నేను మీకు చూపిస్తాను. రండి, ఈ వచనాల దగ్గరికి వెళ్ళక ముందు యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం దయచేసి 29వ వచనం 2వ భాగం నుంచి చదువుదాం. 8వ అధ్యాయం 29వ వచనం 2వ భాగం నుండి. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక. ఈ స్టేట్మెంట్ విన్నారు? నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యమే చేస్తాను. ఆయనకు అయిష్టమైన కార్యం ఎన్నడూ చేయను. నాకు ఈ దేహాన్ని ఆయన అమర్చారు. ఈ దేహంలో నేను జీవించాను. నేను ఈ భూమి మీద నా యాత్ర కొనసాగుతున్నప్పుడు నా గురి ఏమిటంటే ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం. మనం ఎవరిష్టాన్ని నెరవేర్చాలని ఇష్టపడతాం? తల్లిదండ్రులు పిల్లల ఇష్టం నెరవేర్చాలని ఆశిస్తారు. భార్య భర్త ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటుంది. కానీ విశ్వాసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అన్నది అతనికి ఉన్నతమైన గురి, అది లక్ష్యం. ఆయన ఎలాగో తండ్రిని సంతోషపెట్టాడు. తండ్రికి ఇష్టమైంది ఎలా చేశాడు అంటే తనను తాను రిక్తునిగా చేసుకోవడం ద్వారా తండ్రిని సంతోషపరిచిన వాడు ఆయన. రెండవదిగా చూశాం, తనను తాను తగ్గించుకోవడం ద్వారా, తనను తాను తగ్గించుకోవడం. ఇది నిజంగా ఆశ్చర్యం అండి. తగ్గించుకోవడం సాధ్యమవుతుందా? మీకు సాధ్యమవుతుందా? మీ తోటి వారి కంటే 2 మార్కులు మీకు తక్కువ వచ్చినాయి, వాళ్ళకి 2 మార్కులు ఎక్కువ వచ్చినాయి. మీరేమంటారు? పక్కవాడి దాంట్లో చూసి కాకి కూడా కట్టగా వస్తేనా అంతే. అసలు ఆయన దిద్దినానికి కూడా పక్షపాతం తెలుసా మా మాస్టర్కి? ఆయన అంతే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ వేస్తాడు. ఒప్పుకుంటామా? సత్యాన్ని మనం అంగీకరించలేము, తగ్గించుకోవడానికి కొంత కూడా ఇష్టపడదు. ప్రభు జీవితంలో ఆయన తగ్గింపుని మీరు చూడండి, ఎంత అద్భుతంగా ఆయన తగ్గించుకున్నాడు. 2వ అధ్యాయం చూడండి, అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి, విన్నారు ఈ మాట మీరు? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి. మనుషుని పోలికగా పుట్టడం అనేదే ఆయన తను తాను తగ్గించుకోవడం. మనిషిగా పుట్టడం, ఒక దేవదూత మనిషి కావడానికి ఏమాత్రం ఇష్టపడ్డాడు. కానీ దేవుడు తాను సృజించిన మానవులలో ఒకని వంటి వాడు కావడం అనేది తను తాను తగ్గించుకోవడం. ఇలా అంటానండి, ఆలోచించండి. మానవుడు పరిమితి కలవాడు, దేవుడు అపరిమితమైన వాడు, అనంతుడు. అనంతుడైన దేవుడు పరిమితమైన దేహంలోనికి రావడం తగ్గించుకోవడం అవుతుందా, హెచ్చించుకోవడం అవుతుందా? మీరు డూప్లెక్స్ హౌస్ లో ఉన్నారు. మీకు ఓ బాత్రూమ్ లాంటి గది ఒకటి ఇచ్చారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు మీరు? ఘనపరిచినట్టు ఫీల్ అవుతారా, తగ్గించినట్టు ఫీల్ అవుతారా? అవును కదా. మహిమ కలిగిన వాడు, అనంతుడైన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు, సర్వాధికారి అయిన వాడు, సర్వవ్యాపి అయిన వాడు ఒక దేహంలోనికి రావడం, మానవుడు కావడమే తగ్గించుకోవడం. మానవుడు కావడమే తగ్గించుకోవడం అయితే మానవునిలో కూడా అత్యంత కడపటి వ్యక్తి ఎవరు అంటే స్లేవ్. ఆ రోజుల్లో వెండితో కొనబడే వారిని దాసులు అని పిలిచేవారు. ఈ దాసులకు ఏముండదో తెలుసా? స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఏముండదు, హక్కులు ఏముండవు. కేవలం యజమాని ఇష్టం నెరవేర్చడం తప్ప మరే ఇతరమైన అధికారాలు వాళ్ళకు ఉండవు. ఏది పెడితే తినాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి.
యజమాని ఏ శిక్ష విధించినా తప్పించుకోవడానికి లేదు. మరో మాట చెప్పిన, వారు యజమాని సొత్తు. యజమాని చంపేసిన ప్రభుత్వం ఏమాత్రం అడగదు. అది దాసుడు అంటే. ఆయన మానవుడు కావడమే తగ్గించుకోవడం అయితే, అందులో మానవులందరిలోనికి కడపటి వాడైన దాసుని స్వరూపాన్ని ధరించాడు, దాసుడయ్యాడు. లేకపోతే శిష్యుల పాదాల పట్టుకొని వంగుతాడా? నువ్వు చెప్పండి, శిష్యుల పాదాల వరకు వంగుతాడా? ఆ పాదాలను నీళ్లతో కడుగుతాడా? నడుముకున్న తువాలతో తుడుస్తాడా? ఏమయ్యాడు? మనుషులందరికంటే తక్కువ వాడిగా, దాసుని స్వరూపాన్ని ధరించిన వాడిగా తను తగ్గించుకున్నాడు. ఇది ఒకటే కాదండి, ఆయన చేసిన రెండవ పని కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నీవు దేవదూతల కంటే వారిని వినాలి. ఇప్పుడు మానవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువవాడు. ఆయన మానవుడయ్యాడు అంటే ఏమయ్యాడు? దేవదూతల కంటే తక్కువవాడు కావడం. దేవదూతల కంటే తక్కువవాడు కావడం, మానవుల కంటే తక్కువవాడు కావడం. మహిమ సింహాసనమందు ఆసీనుడైన వాడు తనను తాను తగ్గించుకోవడం ఏమిటో అర్థమైంది. ఎవరికి? పౌలు గారికి. దానిని పౌలు నేర్చుకున్నాడు. ప్రభు నుండి నేర్చుకున్న రెండవ పాఠం ఏమిటంటే తనను తాను తగ్గించుకోవడం. ఎవరో తగ్గించడం కాదు, నిన్ను నీవు తగ్గించుకోవడం. ఉదాహరణకి ప్రభు తన బోధలో ఇలా చెప్పారు, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ఒక విందుకు పిలిస్తే మీరేం చేయకూడదని చెప్పాడు? మీరు అగ్రపీఠ మీద కూర్చోవద్దు అన్నాడు. మీరు వెనక కూర్చోండి, లాస్ట్ సీట్ లో కూర్చోండి. విందు యజమాని లేదు ఆ విందు ప్రధాని వచ్చి ఇక్కడ కూర్చున్నావేంటయ్యా రా అని చెప్పి నిన్ను తీసుకొని పోయి మొదటి స్థానంలో కూర్చోబెట్టడం నీ ఘనత. అలా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను ఘనుండని ముందొచ్చి కూర్చున్న తరువాత యజమాని వచ్చి కొంచెం లేచి వెనక కూర్చుంటావా, నీకంటే పెద్దవాడు వచ్చాడంటే ఏం చెప్పాడే? చెప్పండి, తగ్గించుకోండి. నిన్ను నువ్వు తగ్గించుకో. విశ్వాసి అయిన వాడు తనను తాను రిక్తునిగా చేసుకోవడం నేర్చుకోవాలి. అది పౌలు నేర్చుకున్నాడు. తను తాను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తగ్గించుకోవడం నేర్చుకోవడం అనేది అది ఒక గొప్ప అభ్యాసం. అనుదిన జీవితంలో నిన్ను నీవు తగ్గింపునకు గనుక అప్పగించుకోగలిగితే, నిన్ను నీవు తగ్గించుకోవడం నేర్చుకుంటే నిజానికి ఆయన హెచ్చించబడుతుంటాడు. ఇది నియమం. బాప్తిస్మిచ్చి యోహాను ఇలా అన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన నువ్వు తగ్గావా ఆయన హెచ్చుతాడు. నీవు రిక్తుడు అవుతావా ఆయన నిండుతాడు. ఈ రెండు ఆత్మీయమైన నియమాలు. పౌలు గారు తనను తాను ఎలా తగ్గించుకున్నాడో నేను 3 కోణాల నుంచి మీకు చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. మాట పౌలు గారు తను తాను ఎలా తగ్గించుకోవడం జరిగిందో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయినది. అతివారిలో నేను ప్రధానుని. వినాలి, అతివారిలో నేను ప్రధానుని. చాలా ఆశ్చర్యం. పౌలు గారు తగ్గించుకుంటూ నేర్చుకున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఇలా అంటాం, బ్రదర్ నేను తాగుతాను కానీ వాడంతా దౌర్భాగ్యమైన తాగుబోతాను కాదు కదా. నేను పేకాడతాను కానీ మరీ అంత పిచ్చి పేకాడు కాదు. నేను కూడా ఆస్తి పాడు చేశాను కానీ వాడిలాగా పాడు చేయలేదు.
కంపారిజన్ లో కూడా, తప్పు చేయడంలో కూడా నాకంటే ఇతరులు ఎక్కువ తప్పు చేశారు, నేను ఎంతో కొంత తక్కువే చేశాను అనే ఫీలింగ్. అంతేగా. ఒక ఆయన ఇలా అంటున్నాడు రాత్రి వేళ, రే నేను అందరి నాటి తాగబోతున్నా కాదురా, అవసరమైతే నా భార్య పుస్తుల తాకట్టు పెట్టుకుని తాగుతాను కానీ వాడి డబ్బులతో ఈ డబ్బులు తాగుతాను అనుకుంటావు నువ్వు అన్నాడు. అంటే తాగుబోతు తనంలో కూడా ఇతరుల కంటే తాను ఎవడనమాట బెటర్ డ్రంక్ అనమాట. అంతేగా. కానీ విచిత్రం, రక్షించబడిన ఈ పౌలు అనే వ్యక్తి లోకంలో ఉన్న మనుషులందరినీ చూసి ఇలా అన్నాడు, నేను ఐ యామ్ ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్, నేను పాపులకు ప్రధానుని. ఐ యామ్ ద క్యాప్టెన్ ఆఫ్ సిన్నర్స్. ఏ వ్యక్తి నాకంటే పాపి ఉండడండి, ఏ వ్యక్తి నాకంటే పాపిగా లేడు, నాకంటే దుర్మార్గుడు లేడు, నాకంటే హానికరుడు లేడు, నాకంటే హింసకుడు లేడు, నాకంటే దోషకుడు లేడు. పాపులందరిలోకి నేను ప్రధానుని. తగ్గించుకోవడం, హెచ్చించుకోవడమా? అంతేగా. నేను గయ్యాడలే కానీ ఆమంత కాదన్నట్టు బాగా అంటే అర్థం తగ్గించుకోవడం, పెంచుకోవడమా? కదూ. తప్పు చేయడంలో కూడా మానవుడు హెచ్చించుకునే స్వభావం కలిగిన వాడు ఉంటాడు. అవునుగా. కానీ పౌలు గారు అది కాదు. ఆయన ఇలా అన్నాడు, నేను పాపులలో ప్రధానుని. ఆశ్చర్యం. తను తగ్గించుకున్నాడు పాపులందరి వంట చూసి. ఇప్పుడు విశ్వాసుల వంట చూసి ఏమన్నాడు చూడండి మీరు. విశ్వాసుల వంట చూసిన ఆయన తగ్గింపు ఎలా ఉందో ఒక మాట చూద్దాం. ఇదే ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఇలా రాస్తున్నాయి. చివరి మాట చదువుకుందాం అందరం కలిసి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు, ఏమన్నాడు చెప్పండి? పరిశుద్ధులందరిలో, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారందరిలో, దేవుని ఆత్మకు ఆలయమైన వారందరిలో, పరలోకానికి పౌరులైన వారందరిలో, దేవుని పిలవడానికి అధికారం పొందిన వారందరిలో నేనెవరిని? ఐ యామ్ ద లీస్ట్. నేను అత్యల్పుని, అందరిలోకి అత్యల్పుని. నేను చాలా మంది విశ్వాసాలను చూస్తుంటాను, క్షమించింది ఎవరికోకండి. అయ్యా నేనే తెచ్చాను ఆయనే మందిరానికి, నేనే నడిపించాను. అయ్యా ఎంత ఉపవాసం ప్రార్థన చేశాను బాబు, రక్షించబడ్డానికి నేనే కారణం. 3 ఏళ్ళు ఏమేం పెట్టానికి దేవుడికి నాకు తెలుసులే. కానీ వాడయ్యా అసలు దానికి నేను కనపడలా. వందనాలు కూడా చెప్పదు బ్రదర్, ప్రైజ్ రావడం మరి మొదటి తిప్పుకుని పోతా ఉంటాయి. విశ్వాసంగా నువ్వేమనుకుంటున్నావు? బికాస్ ఆఫ్ మీ, నా వలన రక్షించబడింది, నా వలన ఇది జరిగింది. నీ వలన, కృప వలన. తగ్గించుకున్నావా, హెచ్చించుకున్నావా? సాల్మన్ గారి బుక్ రాస్తున్నప్పుడు ఒక సంఘటన భలే ఆలోచన చేసేది. అదేంటంటే, ఒక కుర్రాడు సహవాసంలో సహజంగా యవనస్తులు మొట్టమొదటి భలే ఆసక్తిగా ఉంటారు. They are so jealous to learn the word of God. Not only that, they wanted to serve God with their whole heart. కానీ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత కొంచెం వాక్యం చెప్పడం ఆరంభమవుతుంది. ఆరంభించిన దగ్గర నుంచి మొట్టమొదటిగా విశ్వాసం తనకంటే తక్కువగా అనిపిస్తుంటారు. అర్థమవుతుందా? కొంచెం వాక్యం చెప్పడం ఆరంభంగానే విశ్వాసులందరూ నాకంటే తక్కువ అనుకుంటాడు. కొంచెం పాటలు పాడుతూ వాక్యం చెప్తూ కొద్ది నెలలు గడిచేటప్పటికి సంఘ పెద్దలు కూడా తనకంటే తక్కువ అనిపిస్తారు. ఓ మంచి వర్తమానం చెప్పిన తర్వాత సేవకుడు మానేసి దానికి ఇస్తే బాగుండు, సేవకుడి కంటే నేను గొప్ప అనుకుంటాడు. నేను అబద్ధం చెప్తున్నానా? This is the practicality in the assemblies today. Not only today, history testifies it. ఒకసారి ఆలోచిద్దాం. అలాంటి కుర్రాడు బయటకు వెళ్ళి వాకింగ్ చెప్తున్నాడు.
పర్సనల్ ఎవాంజలిజం చేస్తున్నాడు. అందులో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ రోజున ఇతను వెళ్ళి ఆ అరుగు మీద కూర్చొని వాక్యం చెప్తుంటే అతను కన్నీటి పర్యంతమై ప్రభువుని అంగీకరిస్తానయ్యా అని ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకొని ఒప్పుకున్నాడు. క్షమించుకొని అడిగాడు. కన్నీటికయ్యా నేను ఇవ్వాలే వస్తాను మందిరానికి అన్నాడు. ఇంకంతేనండి. అక్కడి నుంచి బయలుదేరి ఇంటింటికి మెట్లకి చెప్తున్నాడు, అక్క నీకు తెలుసా ఫలానా ఆయన రక్షించాను నేను, ఫలానా ఆయన మరుమనిషి పొందేశాడు నా మూలంగా చెప్పుకుంటా తిరుగుతున్నాడు. తిరగటం ఇక వాక్యం ప్రకటించడం మానేశాడు. తన వల్ల ఆత్మ రక్షించదని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇది సాధు గారికి తెలిసింది. తెలిసిన తర్వాత సాధు గారు చూసి ఒక రోజు పిలిచిరా కూర్చోబోయా నువ్వు అన్నాడు. కూర్చున్న తర్వాత నువ్వు ఎప్పుడైనా తాడి చెట్టును చూసావా అన్నాడు. ఎప్పుడు చూడలేదండి. చూశానండి అన్నాడు. చూసావా? మరైతే తాటిపండు చూసావా అన్నాడు. చూశానయ్య అన్నాడు. మరైతే తాటిపండు ఏ కాలంలో కాస్తుందో నీకేమన్నా ఉందా అంటే వేసవి కాలంలో అయ్యారు. అవును, వేసవి కాలంలో వడగాళ్ళు వేస్తాయి కదా, వేస్తాయి అయ్యారు. దాని మీద గద్దలు కూడా వాళ్తాయి అయ్యారు. అవునా? మరి వెనకటికి ఓ చిన్న పిచ్చుక అది వెళ్ళి ఆ తాటి పండు మీద వాలిందంట. వాలగానే ఆ పండు నేల రాలిందంట. అప్పటి నుంచి ఆ పిచ్చుక రెక్కలేగా ఎగ్గట్టుకుని తాటి పండుని పడగొట్టేశాను నేను అంటూ తిరగడం ప్రారంభించిందంట. తమ్ముడు, దాని మీద ఎన్ని గద్దలు వాలేయో, దాని మీద ఎన్ని వడగాలు విచ్చాయో, పెనుగాలు విచ్చాయో, ఇవన్నిటి కారణం చేత ఆఖరిలో అది పండింది. పిచ్చుక కాలేస్తే జారి కింద పడింది. అంతేగా? ఇప్పుడు ఇది పిచ్చుక ప్రభావం అంటావా, పిచ్చుక బలం అంటావా, నువ్వు చెప్పు అని అంటే అది ఎట్టవుద్దన్నయ్య అన్నాడు. మరి నేను రక్షించానని వీళ్ళమ్మడి దగ్గర చెప్తున్నావు అంట బాబు. ఎంతమంది ప్రార్థన చేశారో, ఎందరూ అతని ప్రభు దగ్గరికి తేవాలని ప్రయత్నం చేశారో, ఎందరూ అతనికి వాక్యం చెప్పారో, వీరందరి ఫలితంగా ఆఖరిగా నువ్వు ఒక వ్యక్తి మాటకి ఒక వ్యక్తి మారిపోతాడేంటి? దెర్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ కదండి. వాస్తవానికి మనం తగ్గింపు కలిగిన వాళ్ళం కాదు. తగ్గించుకోవడం నేర్చుకోవడం లేదు. నేడు ఉన్నటువంటి అత్యంత బాధాకరమైన సంగతి ఏంటంటే విశ్వాసి ప్రభు వలె తగ్గించుకోవడం, విశ్వాసి పౌలు వలె తగ్గించుకోవడం చేయడం లేదు. దుఃఖమే. పాపులలో ప్రధానుడను అన్నవాడు పరిశుద్ధులందరిలో నేను అల్పుడను అన్నాడు. రెండవ మాట. మూడవ మాట చూడండి, మీరు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా నేను అపోస్తులందరిలో, మీరే చెప్పాలి ఇప్పుడు, ఆదినాన్న ప్రపంచం అంతటిని 3గా కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి, ఎరగని వారందరూ పాపుల స్థానంలోనికి వస్తే, ఎరిగిన వారందరూ పరిశుద్ధుల స్థానంలోకి వస్తే, వాక్యం బోధించే ఆ 12 మంది అపోస్తలుల స్థానంలోనికి వస్తే, ఆ అపోస్తలులో తాను కూడా ఒకటిగా ఉండడానికి ప్రభు చేత పిలువబడిన వాడు ఇప్పుడు ఇలా అన్నాడు, పాపులలో ప్రధాని, పరిశుద్ధులందరిలో అత్యల్పుని, అపోస్తలులో తక్కువని అన్నాడు. నిజానికి మనం ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గించుకుంటాం? సాధ్యమవుతుందా? ఎన్నడూ తగ్గించుకోం. మనల్ని మనం హెచ్చించుకునే గుణం. కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకుంటాడు. వానిలో ప్రభు స్వరూపం ఎందుకు ఏర్పడుతుంది? ప్రభు రూపం ఎలా ఏర్పడుతుంది? ప్రభు గుణలక్షణాలు అతనిలోకి ఎలా వస్తాయి? రావు. అవును కదా. ఆయన తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయన తను తాను తగ్గించుకున్నవాడు అయ్యాడు. తనను తాను తగ్గించుకోవడం అనేది ప్రభువులో కనిపించిన అత్యున్నతమైన లక్షణం. నేను ఆశ్చర్యపోతాను ఆయనలో ఉన్న ఆ అద్భుతమైన తీరు. యథార్థానికి ఎవరైనా
తన శిష్యుల కాళ్ళ దగ్గరకు వంగడం అనేది సాధ్యమవుతుందా? నా స్టూడెంట్ ఇప్పుడు వాడు డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు గోదావరి జిల్లాలోని. కానీ నేను తనను ఒకప్పుడు ఎరా అనేవాడిని, అంతే నా స్టూడెంట్ ఎరా అనేవాడిని. కానీ ఇప్పుడు ఏమనాలి? మాట్లాడి ఏమనాలి అంటే నేనేమవుతా మాట్లాడండి. లోపల స్వయం ఏమంటది? అరే నీ దగ్గర చదువుకున్నవాడయ్యా కదా, నువ్వు నీ చేత దెబ్బలు తిన్నవాడు వాడు. ఇవాళ వాడు కన్ఫర్మ్ ఐఏఎస్ అయితే మాత్రం నీ స్టూడెంట్ కదా. అతనికి ఆ స్థానం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఫోన్ చేస్తే మాస్టర్ చెప్పండి అంటాడు. నేను ఇలా అంటాను, ఏం లేదు బాబు, నేను గోదావరి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారంట కదా, ఆ విషయం నిజమా కాదా కనుక్కోవడానికి ఫోన్ చేశానంటే, నిజమే మాస్టర్. బాబు అని పిలవడం కదా. ఎంత తర్జన భర్జన పడిన తర్వాత బాబు అని పిలవగలిగాను మీకు తెలుసా? తగ్గించుకోవడం అనేది అత్యంత కష్టమైన సంగతి. తగ్గించుకోలే. కానీ ప్రభు దగ్గర పౌలు నేర్చుకున్నవాడు, గమాలియేలు పాదాల దగ్గర చదువుకున్నవాడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, తాను తగ్గించుకున్నవాడు అయ్యి ఇలా అనగలిగాడు, నేను పాపులందరిలో ప్రధానుని, పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి, అపోస్తలులందరిలో తక్కువవాడను అనగలిగాడు. ఇది రెండు. మూడవ మాట మీరు చూడండి, ఆయన ఏం నేర్చుకున్నాడో చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. 3 మాటలు చెప్పాను. తనను తాను రిక్తుని చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఈ హ్యాండ్ ఓవర్ హిమ్సెల్ఫ్, తనను తాను అప్పగించుకోవడం. ఇది సాధ్యమైన పని కాదు. మనం అవమానానికి అప్పగించుకోగలము, శ్రమకు అప్పగించుకోగలమా, హింసకు అప్పగించుకోగలమా, సిలువకు మనల్ని మనం అప్పగించుకోగలమా? ఇస్ ఇట్ పాసిబుల్? ఈ రక్త మాంసాలు దీని స్వభావానికి, ఇది ప్రాచీనమైన స్వభావం కలిగింది కదా. ఈ ప్రాచీన స్వభావానికి ఏమేమి ఉంటాయి? ప్రాచీన స్వభావానికి ఏముంటాయో నేను త్వరగా 2-3 రిఫరెన్స్లు చెప్తాను. ఆరంభించి అప్పుడే అర్ధగంట కావస్తుంది. చూడండి దయచేసి 2-3 వచనాలు మీకు చూపిస్తాను, రాసుకోండి. ఎఫ్సి పత్రిక 4:22 రాయండి, చాలు తీకండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. రోమా పత్రిక 6 నుంచి 19 6వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ ప్రాచీన స్వభావానికి చెందిన లక్షణాలు. ఈ లక్షణాలలో దురాశలు ఉంటాయి, కోపం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అక్రమం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మనం విసర్జించుకున్న వారమై మనం అప్పగించుకోవాలి. దేనికోసం అప్పగించుకోవాలి? ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విడిపించడం కొరకై ఆయన అప్పగించుకున్నాడు. ఇలా అంటాను నేను. అది గెత్సెమనే వనం. ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రి వేళ ఆ యూదా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు.
ముద్దు పెట్టుకున్న తరువాత వారు వచ్చి ఆయన పట్టుకున్నారు. వారు వచ్చారు. రాగానే ఆయన ఇలా అన్నాడు, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసు కోసం వెతుకుతున్నాం అన్నారు. అనగానే ఆయన అన్నాడు, నేనే అన్నాడు. నేనే అన్న మాట నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ పొద వద్ద ఉన్నవాడను నేనే అన్న మాట ఆయన పలికితే, ఉన్నవాడు ఆయన కదా. ఈ మాట ఎప్పుడు పలికాడో వారందరూ నేల మీద చచ్చిన వారిలాగా పడ్డారు. మనమైతే ఏం చేద్దాం, ఇదే మంచి టైం అని కదా లేపాడు. లేపి మీరు నన్ను గురించి ఎలా వెతుకుతున్నారు అని తనను తాను వారికి అప్పగించుకున్నాడు. అక్కడి నుంచి రాస్తాడండి, వారు ఆయనను పట్టుకొని అన్న కైపల యొద్దకు ఈడ్చుకుని వెళ్ళిరి అని రాస్తుందండి లేఖనం. దేవదూతలు ఆయన ఎదుట వెలువెల్లాడిపోతారే, ముఖం కప్పుకుంటారే, దేహం కప్పుకుంటారే. ఆయన ఉన్న చోట, ఆయన సింహాసనం ఉన్న చోట వారు నిలబడడానికి సాహసించరే. అలాంటి ఆయనని పట్టుకుని ఈడ్చుకుని పోవడమా, ఈడ్చుకుని పోవడమా, ఈడ్చుకుని పోవడానికి తను తను అప్పగించుకోవడమా? గొడవలేని సంగతి, భరించలేని సంగతి. చిన్న అవమానాన్ని మనం తట్టుకోలేము, చిన్న మాటను మనం తట్టుకోలేము. కానీ ఆయన అయితే కొట్టువారికి తన చెంపలను అప్పగించిన వాడు అయ్యాడు. దున్నువారికి తన దేహాన్ని, తన వీపును సాళ్లు సాళ్లుగా దున్నడానికి అప్పగించుకున్నవాడు. తలను ముళ్ళ కిరీటం పెట్టడానికి అప్పగించుకున్నవాడు. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అంటే, ప్రస్తుతం ఉన్న ఈ దుష్ట కాలంలో నుండి తన వారిని విమోచించడానికి, అపవాది చేతిలో నుంచి తన వారిని విమోచించడానికి, మరణ బలం గలవాడి చేతిలో నుంచి విమోచించడం కొరకే ఆయన అప్పగించుకున్నవాడు అయ్యాడు. చదువుకుంటున్న రోజులని, చదువుకునే రోజుల్లో ఏ గొడవలకి పోయేవాడిని కాదు, చాలా కాముగా ఉండేవాడిని. కాకపోతే ఫ్యాకల్టీకి నేనంటే అదొక రకమైన అభిమానం ఉండేది. ఎందుకు అభిమానం ఉండేదంటే చదువుతాడని అంతే. ఇది మిగిలిన కుర్రాళ్ళకి కొంచెం కంటగింపైంది. అయ్యాక ఆ పీజీ లాస్ట్ ఎగ్జామ్ రోజున నన్ను కొట్టడానికి తీర్మానం చేసుకున్నారు. రూమ్లో ఉన్నాను, నా రూమ్మేట్ కూడా ఉన్నాడు, వానికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేటే, వాడు కూడా వచ్చాడు. వచ్చి వెళ్దాం అన్నాడు. రోజు రాడు మాతో పాటు కలిసి. ఆ రోజు వెళ్దాం రా అన్నాడు. రోజు వస్తాడు కానీ మాతో రాడు, ముందు వెనక వెళ్ళిపోతాడు. వెంట పెట్టుకుని ఎగ్జామ్ రాయడానికి పోయాను. ఎగ్జామ్ అంతా అయిపోయే వరకు వాడు ఉన్నాడు. ఇప్పుడు దాకా అన్నాడు, ఇదే ఆఖరి ఎగ్జామ్, మళ్ళీ ఎగ్జామినేషన్ రాసే అవకాశం నాకు లేదు, చూస్తున్నాను, ఇంకేమైనా కలుపుకోవాలేమో అన్నాను. సరేరా అన్నాడు. కలిసి రోడ్డు మీదకి వచ్చాను. వస్తే ఇటు ప్రక్కన 15 మంది నిలబడున్నారు. వీడు వస్తూ వస్తూ వెంకటరత్న గారిని కొడతానని ఎవరో అన్నారట, ఎవరాళ్ళు అన్నాడు వాడు. ఇటు ప్రక్కన 25 మంది నిలబడున్నారు. ఈ 25 మంది అన్నాడు, మనవాడిని కొడతానంది ఎవరు బాబుజీ అన్నాడు. ఎప్పుడు ఈ 25 మంది అన్నారో ఆ 14 మంది గిలగిలాడిపోయి ఎవరన్నారు, అయ్యో వెంకటరత్న గారిని కొట్టడం ఏంటండి, ఎవరు వాడి చేతులు వెళ్ళిపోయారు. వీడు ఈ 25 మందిని తీసుకుని హోటల్లోకి వెళ్ళాక వారందరికీ టీ ఇప్పించి వాళ్ళని పంపించిన తర్వాత నన్ను వెంట పెట్టుకుని రూమ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటి ఇదంతా బాబుజీ అని అడిగారు. ఏమలేదు వెంకటరత్నం, నిన్ను కొట్టాలని ఫలానా వాళ్ళు రాత్రి ప్లాన్ చేశారు 2 రోజుల నుంచి. ఇవాళ లాస్ట్ డే కదా, ఈ లాస్ట్ డే రోడ్డు మీద నిన్ను కొట్టి ఆడవాళ్ళందరూ నేను అవమానపరచాలనుకున్నారయ్యా.
నాకు తెలిసింది అని ఈ కాలు ఫ్యాన్ ఇలా పైకెత్తాడు. వాడి కాలుకి ఇంత డాగర్ ఉంది, ఇంత కత్తి ఉంది. ఏమిటిది బాబ్జీ అన్న ఒక మాట అన్నాడు. నేను మచిలీపట్నంలో నేను బ్రతికుండగా నీ ఒంటి మీద దెబ్బ పడితే నేను బ్రతికెందుకు చచ్చేందుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆలోచించండి, మనం చనిపోకూడదని ఆయన మరణానికి తాను అప్పగించుకున్నాడు. మనం బ్రతకాలని తన జీవాన్ని మరణానికి అప్పగించాడు. తనను తాను అప్పగించుకున్నాడు సర్వాధికారి నుండి. కొట్టిన తరువాత ఆయన అంటాడు, నేను కాని మాట ఆడితే కొట్టొచ్చునే అంటాడు. అన్న కైపులకు అప్పగించుకున్నాడు, పిలాతుకు అప్పగించుకున్నాడు, హేరోదుకు అప్పగించుకున్నాడు. విచిత్రము, మరణానికి అప్పగించుకున్నాడు. మరణానికి అప్పగించుకోవడం కాదండి, నాకు ఇంకా ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే ఆయన చనిపోయాడు. చనిపోవడానికి జీవం మరణించడం చిన్న సంగతే కాదు కదా. చనిపోయిన ఆ దేహాన్ని సమాధికి, అంటే సమాధికి తన దేహాన్ని అప్పగించాడు ఆయన. ఎవరైనా జీవాధిపతి. నేను ఇలా ఆలోచించాను, సమీపించడానికి తేజస్సులో అమరత్వం కలిగి వసించే ఆయన సమాధిలో ఆ దేహం 3 రోజులు ఉండడమా? పోలీస్ స్టేషన్ ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని అంటే we feel that it is insult to our position. కానీ ఆయన అప్పగించుకోవడం వెనుక ఎంత అద్భుతమైన సంగతి. పౌలు గారు కూడా తనను తాను అప్పగించుకున్నాడు. మీరు చూడండి దయచేసి ఏమన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములను దాని సంబంధమైన సేవలను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. అవునా? తిరిగి చూడండి ఒక మాట. పౌలు గారు బయలుదేరి యెరూషలేమునకు వెళుతున్నప్పుడు ఓడ వద్దకు సాగనంపడానికి వారందరూ వచ్చారు. వచ్చిన వారు, ఇక మీదట మీరు నా ముఖం చూడరని ఆయన అనగానే వారందరూ ఏడ్చారు. ఏడిస్తే ఆయన ఇలా అన్నాడు, ఏమని? మీరు ఏడ్చి నా గుండెలను ఎందుకు బద్దలు చేస్తారు? నేను మరణించడానికి, ప్రభు కోసం మరణించడానికి సిద్ధముగా ఉన్నాను అన్నాడు. మరణానికి తను తాను అప్పగించుకున్నవాడు అయ్యాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఇది క్రీస్తు యొక్క మనసు. దీనిని పౌలు అభ్యాసం చేశాడు కనుక అతడు చెప్పగలిగాడు. ఏమని? నేను ప్రభువును వెంబడించినట్టు మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి తాను ఎవరిని ఆరాధిస్తున్నాడు ఆయన వలె బ్రతకడం కొరకై ఖచ్చితంగా సావు మూలంగానైనా నా బ్రతుకు మూలంగానైనా ఆయనకే మహిమ కలగాలి అన్న దృక్పథం కలిగి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం మనల్ని మనం అప్పగించుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించును కాక ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.